లేదంటే దీని పక్కన వాళ్ళు మిర్చి తోట కూడా వేశారు. ఈ మిర్చి పంట గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను నేను. ఇది ఔషధం కాదు, ఇది విషం. ఇది తింటే ఇది పండించేది మిర్చే, కానీ దేనికి చేసినంత పెస్టిసైడ్ దేనికి చేయరు. మన తేనెటీగలు వీటి యొక్క స్ప్రేయింగ్ని తట్టుకోలేక అన్నీ చచ్చిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే బాక్సెస్ అన్నీ మైగ్రేషన్కి పంపించాం మేము. ఇది తింటే మనిషి చచ్చిపోతాడు తప్ప ఇది తింటే మనుషులు అయితే అస్సలు బతకరు. అంత విషం ఉంటుంది ఈ తోటలో అయితే. ఈ తోటకు స్ప్రే చేసే మందులు A to Z అన్నీ స్ప్రే చేస్తారు. ఒక 1 వీక్లోనే 3 to 4 టైమ్స్ స్ప్రే చేస్తారు వాళ్ళు. అసలు ఏ పంట ఉంటుంది చూడండి మీరే. అంత విషం అది. నేను చెప్తున్నా కదా నా ఫాలోవర్స్కి, ఇది తింటే మనిషి చచ్చిపోతాడు, మనిషి బతకడు ఎక్కువ కాలం. అందరికీ గ్యాస్ ప్రాబ్లం, అన్ని మంట, అల్సర్ వచ్చేస్తుంది ఇది తింటంటే. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీకు ఎవరికైనా మా చుట్టుపక్కల ఉన్న మిర్చి అయితే మీరైతే అస్సలు తినకండి, అంత విషం ఇది. నేను కలారా చూస్తున్నా. ఒక్కొక్కడు కిరాణా షాపులు ఎలా ఉన్నాయి, పెస్టిసైడ్ షాప్ అలా ఉన్నాయి. ఒక ఊరికి 3-4. అవన్నీ ఎందుకు? వీటి మీద పెస్టిసైడ్ చేయడానికే. వీళ్ళు పెట్టిందేమో లక్షలలో, వచ్చేదేమో వేలలో వస్తున్నాయి వీళ్ళకి ఇన్కమ్. పెట్టుబడేమో లక్షల్లో అవుతుంది, వచ్చేదేమో జస్ట్ వేలలో వస్తుంది. ఇది రైతు పరిస్థితి. అంటే కొంత అవగాహన కూడా లేదులేండి వీళ్ళకు. ఎందుకు ఇది వేసుకోవడం వేస్ట్గా? మీరే చెప్పండి. అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే, అంత విషం ఇది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాంలే, కానీ చూడండి ఎలా ఉన్నాం. ఇది ఒక రైతు మోసపోయిండు. వేరే గింజ సీడ్స్ విషయంలో అతను మోసపోయిండు. పెట్టింది ఒకటి, వచ్చింది ఒకటి. చూడండి, ఇంకో పెసలేమో గింతే ఉన్నాయి. ఇంకో వయ్యారి భావం చూడండి, నాకన్నా హైట్ ఉంది. తిప్పి కొడితే ఒక 1 ఫీట్ కూడా పెరగలేదు. 6 ఫీట్లు 5.5 ఫీట్లు పెరిగాయి వయ్యారి బామ.